రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటివరకు ఆయన పద్ధతిగా ఆయన కంపెనీలు ఆయన తెలంగాణకు పెట్టుబడులు వాటి కోసమే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళిద్దరూ మాత్రం అనవసరమైన వ్యాఖ్యలు చేసి వివాదాస్పదం అవుతున్నారేమో తెలియదు. పురుషోత్తమ రెడ్డి గారు మీరు కూడా కామెంట్ చేయండి. 195 దేశాలకు మన వాళ్ళు వెళ్ళిపోయారని తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు వెళ్ళటం ఘనత అంటారు, ఘనతగానే చూడాలా లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉందని అనుకోవాలా? కుమిల్ గారు మీరు ప్రారంభంలో ఒక మాట చెప్పారు, మేధో వలస. అవును, ఇప్పుడు అమెరికా అభివృద్ధిలో తెలుగువారి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. ఓకే, మనం గర్వపడదాం, కానీ బాధపడాలి కూడా. ఆ మేధస్సు ఆ గొప్పతనం మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడితే మనం ఇంకెంత అభివృద్ధి అంతామని బాధపడాలి. మీకు జగన్ గారి విజనరీకి ఇప్పుడు చంద్రబాబు గారి మాటలు కూడా పోలిక చూడండి. చంద్రబాబు గారు ఏమంటారు, విదేశాల్లో ఎక్కువ ఉండడాన్ని గర్వంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ అని ఇంకోటని మరి ఇంగ్లీష్ మీడియం ఆంధ్రప్రదేశ్లో మన వ్యతిరేకం. రెండో అంశం, జగన్ గారు ప్రాథమిక విద్య కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి మన విద్యా సంస్థ వెలిగితే మనం అక్కడ చదువుకోకుండా ఇక్కడ చదువుకుందాం అన్నాడు. మీరు పాత ఆయన కాన్సెప్ట్ చూస్తే అంటే మనం విదేశీ స్టాండర్డ్కి అనుగుణంగా మన ప్రాథమిక విద్యను ఇంగ్లీష్ మీడియంలో కానీ కరికులంలో కానీ మార్పులు తీసుకొస్తే టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో టైఅప్ అయిపోతాము, ఆ సర్టిఫికేటే మనకి ఇక్కడికి వస్తుంది. ఆ రకంగా మన ప్రాథమిక విద్యను టెక్నికల్ విద్యను చేయాలని ప్రయత్నం చేశాడు. అంటే అర్థం ఏంటి, ఆడి పోవద్దు ఈయన చదువుకుందాం అని చెప్పాడు. ఇతర రాష్ట్రాలకు పోవద్దని 17 మెడికల్ కాలేజ్ ఇక్కడే పెట్టుకుందామని చెప్పినాడు. అంటే బయటకు పోవద్దని మన రాష్ట్రంలో మనమే, ఇదే కదా సంపద సృష్టి అంటే. కాబట్టి ఈయనేమో ఇట్లుంటాడు, ఆయనేమో విదేశాలకు పోవడానికి గర్వపడే పరిస్థితికి వస్తారు. అది కాదు, విదేశాలకి మన పాత్రను మనం గర్వపడచ్చు కానీ బాధగడ పడాలి. ఆ ప్రతిభ కేవలం అందరూ అమెరికాలోనే ఉండరు కదా సార్. ఇప్పుడు మీకు గుర్తుంది కదా, తెలంగాణ ఉద్యమం వచ్చింది కూడా దాని మీదే కదా. మహబూబ్నగర్ నుంచి కరీంనగర్ నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. దుబాయ్ బావుల్లో కేసీఆర్ గారు ఉపన్యాసాలు ఇచ్చేవారు కదా, దుబాయ్ బావుల్లో నానా కష్టాలు పడుతున్నారు, ఒంటెల దగ్గర కష్టాలు పడుతున్నారు. అంటే అఫ్కోర్స్ ఆంధ్ర ఏరియా గురించి అప్పట్లో వీళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు అనుకోండి, చంద్రబాబు గారు అవేం ప్రస్తావించేవారు కాదు. కాబట్టి ఆ ఇష్యూ తెలంగాణ ఇష్యూ మళ్ళీ తిరిగి వలసలు వెనక్కి వచ్చారని కూడా కేసీఆర్ గారు క్లెయిమ్ చేసుకున్నారు ఆయన వాటర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత. అట్లా ఉంటుంది కానీ ఆ డెవలప్మెంట్ అంటే మీరంతా విదేశాలకు వెళ్ళారంటే నాగనతే అంటే అక్కడికి వెళ్ళి నానా పాటలు పడుతున్న వైనం. ఇప్పుడు బీహార్ నుంచి అనేక మంది వేల మంది ఇక్కడికి వస్తున్నారు. అంటే బీహార్ చీఫ్ మినిస్టర్ గారు నా వల్లే ఇతర రాష్ట్రాలకు వెళ్ళారని చెప్తారా? ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు పాపం, ఎంత కష్టపడుతున్నారు. మన పరిపాలన బాగాలేదు వెళ్ళిపోయినారని చెప్తున్నారని మాకు అర్థం కాలేదు. కానీ పాయింట్ ఏంటంటే విదేశాలకి వ్యాపారం చేయడం కూడా మనం సంతోషిస్తాం. అవును, ఎందుకంటే మనం వ్యాపారం చేసి డెవలప్ అవును కరెక్ట్. బతుకు తెరువు కోసం పోవడం అంటే వేరు. విదేశాలకు వెళ్ళడం 2 రకాలు, బతుకు తెరువు కోసం విహారయాత్ర ఓకే, వ్యాపారం ఓకే. బతుకు తెరువు పోతున్నా అంటే ఆ బతుకు తెరువు మనమే ఎందుకు కల్పించకూడదు, ఆ అవకాశాలు మనమే ఎందుకు చేయకూడదు అని తప్పని. ఈ రోజు కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండు. ఇప్పుడు జగన్ గారు ప్రాథమిక విద్యలో చేసిన కాన్సెప్ట్ ఒకే రోజు వస్తుందని కాదు. ఆ ఉద్దేశం మనం అమెరికాలో చదువుకోవాలని ఆశ ఎందుకు ఉంది, హై లెవెల్ క్వాలిటీ వస్తుందనే కదా. అది వద్దు, మనం ఏపీలోనే సృష్టించుకుందాం అనే ప్రయత్నం. ఈ రోజు అయితే రేపు సక్సెస్ అవ్వచ్చు. ఇట్లాంటి మోటివ్స్ ఉంటేనే పరిపాలన బాగుంటుంది. సరే, వారు ఎక్కడైనా ఇప్పుడు అమెరికాలో ఉండడం అనేది గొప్పగా భావిస్తారు ప్రజలు, కానీ ఆ గొప్ప కథ నేను కారణం. అవును, ఇప్పుడు అమెరికాలో సైతం సార్ మీరు గమనించే ఉంటారు, మన వాళ్ళు ఎన్ని పాటలు పడుతుంటారు. కొంతమంది డెవలప్ అయి ఉండొచ్చు, కొంతమంది అభివృద్ధి చెంది ఉండొచ్చు. వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్స్ ఇరుకిరుకు అపార్ట్మెంట్లోనూ ఎంతో నానా పాటలు పడుతూ కొందరైతే కెనడా నుంచి మన తెలుగు వాళ్ళే కదా ఒక కుటుంబం అక్రమంగా చొరబట్టడం, అక్కడ ఐసు గడ్డలో చనిపోవటం. ఇప్పుడు అవన్నీ కూడా మనకి చాలా బాధాకరమైన ఇష్యూస్ కూడా వీళ్ళు తెలివిగా క్రెడిట్ అంటే అట్లా మన వాళ్ళు వెళ్ళండి, డెవలప్ చేయండి, మీరు అభివృద్ధి చెందండి బాగా అండి, ఇక్కడ కూడా అట్లాగే అభివృద్ధి చేస్తామని చెప్పాలి. కానీ మీరంతా వెళ్ళారు కాబట్టి వాళ్ళు అన్ని కష్టాలు పడుతున్నారు. 195 దేశాల్లోనూ జనం అంతా బ్రహ్మాండంగా ఉన్నట్ట కాదు కదా. విదేశాలకు వెళ్ళింది ప్రధానంగా ఇంజనీర్లే కదా. అంతే, ఇంజనీర్లు అంతకుముందు డాక్టర్లు కూడా వెళ్ళారు సార్. 1960-70లోనే బ్రెయిన్ డ్రైన్ అని పెద్ద ఇష్యూ నడిచేది మన భారతదేశంలో. నా పాయింట్ ఏంటంటే ఇంజనీర్లు ఎక్కువ మంది వెళ్ళారు కదా. ఇంజనీర్లు ఎక్కువ ఎందుకు అయినారు, ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడం, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎవరు చేసినారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చింది ఆయన పీరియడ్లోనే, ప్రభుత్వ పెద్ద ఎత్తున. ఇంజనీర్లు ఎక్కువ చదువుకోవడానికి కారణం, డాక్టర్లు ఎక్కువ చదువుకోవడానికి కారణం ఫీజు రియంబర్స్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఎక్కువ మంది ఇంజనీర్లు తయారయ్యారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు. వాళ్ళకి తీసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పారు, ఎవరైనా మన ఖాతాలు వేసేసుకోవటం, అదేమంటే క్రెడిట్ చోరీ అంటారా అని ఆయన కోపం వస్తుంది ఆయనకి.